సరే పరాయి చోటుకొచ్చి ఇలా కుప్పలా పడేయచ్చా? ఓకే 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 చెప్పడం కాదు, తీసర్దు. విసిరేకు. నేనేం విసిరేయలేదు, పైన పెట్టాను. ఎదురు చెప్పకుండా కోపం లేకుండా అమ్మ చెప్పినట్టు చెయ్యి. నువ్వే నాకు అమ్మవు కాదు. అయ్యయ్యో అందం నతువ బెలువా లజ్జాయి. అమ్మకి నేనంటే ఇష్టం లేదు నాన్న, ఇష్టం లేదు. వారి అమూల్యమైన కాలాన్ని మన సమాఖ్యకి కేటాయించినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రచయిత గారు వేదికను అలంకరించిన వారికి, విచ్చేసిన వారికి నా సాహితీ వందనాలు. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న పాపాలలో ముచ్చటైన చిన్న పాపం ఒక రచయితని మాట్లాడమనడం. నా శ్రీమతి ఇందిర తన పేరుతో రాయటం వల్లే నా రచనలు ఇంతగా ప్రజాదరణ పొందాయి లేదా తెలుగు టపలు వచ్చేవాళ్ళు. నీ తెలుగా? ఓం. ఈ ఊరేనా? ఓం. తెలుగులో ఒక్క మాటే వచ్చా? మీటింగ్ పోలేదే? లేదు, ఏ? నాకు ఉపన్యాసాలు నచ్చావు. నాకు నచ్చావు. ఆ మీటింగ్ మా నాన్నదే. అలాగా? మా నాన్న రైటర్, చాలా కథలు రాశారు ఇందిరా అన్న పేరుతో. మీరు చదవలా? లేదు, నేను కథలు చదవను. కొంతమంది అంటూ ఉంటారు రచన ఒక తపస్సని, అది జన్మతః సంక్రమిస్తుందని. ఒట్టి అబద్ధం. అమృత ఇది ఇక్కడ బాత్రూమ్కి రచయిత గారు అదరగొడుతున్నారు. నేను ఒక ఇంజనీర్. మా కుటుంబంలో రచయితలు ఎవరూ లేరు. శ్రీరామ అని పెట్టి ఉభయ కుశలో తను అక్కడ లేదే. ఇంకేమి ఇక్కడ ఉంటుంది. వీళ్ళు ముఖం ఉండి కూడా మరుగుపరుచుకున్న వాళ్ళు అంటే అర్థం ఏంటి? ఇది ఇప్పుడు నీకు అర్థం కాదు. మా నాన్న ఇలాంటి బుక్సే చదువుతారు. అమ్మ తెలుగు వీక్లీస్, ఫిల్మ్ ఫేర్, ఫెమినా. నాకు ఇద్దరు అమ్మలు నాన్నలు. ఈ అమ్మ పేరు ఇందిరా, అసలమ్మ పేరు ఎండి శ్యామల. ఆవిడని వెతుకుంటే ఈ ఊరు వచ్చాం. इंस्पेक्टर ओडिला में एक मेह आवा था. నీ పేరేంటి? అమృత. మీ పేరు? మీ అమ్మ ఎక్కడుంది? ఏం తెలుగు ఒక రకంగా మాట్లాడతారు? ఇది కూడా తెలుగే. ఏ రచనలోనైనా సమాజ శ్రేయస్సు ఉండాలి. సమస్యకి ఓ చక్కని పరిష్కారం ఇవ్వాలి. తను రాయబోయే ఇతివృత్తం ఒక్క జీవితానికైనా వెలుగునిచ్చేలా చేయటమే రచయిత యొక్క బాధ్యత. అమృత, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఊరికి వెళ్ళారా? అర్థం ఎలా చెప్పండి. అమ్మా, అమ్మా. అమృత నేను చెప్పానా అమృత ఇక్కడే ఉంటుందని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కొత్త ఊళ్ళో ఇలా ఒంటరిగా రావచ్చా? వీరితోనే మాట్లాడుతున్నాను. వీరు తెలుగే. మీటింగ్ Sorry. అయిపోయిందా? తెగ వాగుతుంది వసపెట్లా. ఇబ్బంది పెట్టలేదుగా? తనంటోంది వాళ్ళమ్మ ఇక్కడే ఉందని. అది కూడా చెప్పేసిందా? ఆవిడని కలుసుకోవడానికి రేపు మాంగళం వెళ్తున్నాం. వస్తాం. అప్పి అన్న మావ మాట కరువాను. మెడ్రాస్ వస్తే బయటికి రావాలి.
థర్డ్ క్రాస్ అశోక్ నగర్. రైటర్ ఇంద్ర గారి ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు. జీవితంలోనే కథలున్నాయి, తిరిగి జీవితంతోనే ఆ కథలు పూర్తవుతాయి. వర్బుక్ మీ బుక్కు. నమస్కారం. భయమంటే మొక్కుతనే కన్ను ఓకే, అనిత్రతో ఓకే. ఫారిన్ బాడీ ఏం లేదు, నో డేంజర్, జస్ట్ షాక్. ఇంకో 2 రోజులు ఫీవర్ ఉంటుంది. అమృత, రేపే మాంగళం వెళ్దాం, అమ్మని వెతికి పట్టుకుందాం, ఓకే? వర్బుక్కు ఇవ్వలేకపోయాను. అది మర్చిపోయి కళ్ళు మూసుకుని పడుకో. కళ్ళు మూస్తే భయంగా ఉంది. మళ్ళీ మళ్ళీ అదే గుర్తుకొస్తుంది. వరము నీవో చిరునీడలేల కనుల, ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనుల, ఆయువడిగినది నీ నీడే, ఆయువడిగినది నీ నీడే, గగనం ముగియు దిశ నీవేలే, గాలి కెరటమై సోకినావే, ప్రాణవాయువే అయినావే, మదిని ఊయలుగే, ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనుల. సిరుల దీపం నీవే, కరువు రూపం నీవే,
సరస కావ్యం నీవే తగని వాక్యం నీవే ఇంటి వెలుగని కంటి నీరని ఇంటి వెలుగని కంటి నీరని సొగసు చుక్కవు తెగిన రెక్కవో సొగసు చుక్కవో తెగిన రెక్కవో నేనెత్తి పెంచిన శోకంలా ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనులా ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనులా නගින්ද පස්සට වාඩිවෙන්නකෝ මේ සයිඩ් එක මෙපැත්ත බලන්න එපා බලන්න එපා කියන්නේ මෙපැත්ත රයිට් සයිඩ් එක වාඩිවෙන්නකෝ ටිකට් ఈ బస్ ఖచ్చితంగా మంగళం వెళ్తుందా? కండక్టర్ మే బస్ వెలావట ఎనవద పారే మనోహారి ప్రాబ్లం తీయనవద මේ බස් එක ඇත්තන වෙලාවට එනවා නමුත් අපි ඔක්කොමලා ඊය නැවතන්න මැත්තයා తప్పకుండా తీసుకెళ్తాను నో